శ్రీనండి, నేను మత్స్యకారులను యథావిధిగా ఏ పూటకు ఆ పూట కష్టపడుకున్న మత్స్యకారుని సార్. అయితే నా ఆవేదన, నా ఆకలి బాధ గోడు డైరెక్టర్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటే నా బాధ విన్నపం చేసుకోవడానికి నేను ఆ కలెక్టర్ ఆఫీస్లో పాలు పొందేశారు. అయితే కొంత సమయం ఎక్కువ ఇవ్వడం వల్ల నాకు సమయం రాలేదు సార్. అయితే నేను ఇప్పుడు చెప్పాను సార్, ఇది కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఆలకించారు సార్. అంటే నేను నిన్న చెప్పాలనుకున్నాను, నాకు ఆ సమయం నాకు రాలేదు సార్. ఈ రోజు నేను మైక్లో చెప్తాను సార్, కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నా మాటలు మీరు ఆలకించారని కోరుకుంటున్నాను సార్. అయితే ఏ పూటకప్పుడు కష్టపడుకున్నా నేను మర్చిపోయారు సార్. యాక్చువల్గా నేను 4 కిలోమీటర్ల వేటకి వెళ్ళి వలేస్తే 400 నుంచి 300 తెచ్చుకొని నేను నా భార్య బిడ్డలు పోసుకుని సార్. ఇవాళ 4 కిలోమీటర్లు వేటకి వెళ్ళినా మత్స్య సంపద లేదు సార్. మత్స్య సంపదలు ఎంత తెచ్చారు, ఇంట్రెస్ట్ వేసేసారు. ఇంట్రెస్ట్ లేదు దినేష్ అని, అరవింద ఫ్యాక్టరీ అని, అరే బొల్ట్రక్ అని, మొత్తం ఈ పరిశ్రమలో తీర ప్రాంతంలో కెట్టడం వల్ల మొత్తం జీవనాధారం అని మత్స్యకారుడు కోల్పోయాడు సార్. ఈ రోజు 4 కిలోమీటర్లు వెళ్ళి 100-200 తెచ్చుకో కుటుంబాన్ని పోషించుకొని నేను 40 మైళ్ళు వెళ్ళినా ఒక్క షాప్ అనేది నాకు కనిపించట్లేదు సార్. అసలు ఏంటి, అసలు సముద్రం ఏం జరుగుతుంది? సముద్రం అంతా పొల్యూషన్ అయిపోయిందా? కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోయి మొత్తం జీవనాధారం చచ్చిపోయి ఇవాళ మత్స్యకారుడు రోడ్డు ఎక్కవలసిన దారికి పరిస్థితి వచ్చేది సార్. మత్స్యకారుడు కష్టపడే జీవిని కుటుంబాన్ని పోషించిన మత్స్యకారుడు సంపద లేక జీవనాధారం లేక ఇలా దుఃఖపడుతుంటే మా భార్యలు పల్లెకి వెళ్ళడం, కూలో నారే చేయడం, 100-200 తెచ్చి మా పూటకప్పుడు ఇవాళ మమ్మల్ని గెలుపుతా ఉంటే ఆ తిన్న అన్నంలో మా కన్నీళ్ళు మిగులుతున్నాయి సార్. ఈ యొక్క కంపెనీల వల్ల, ఈ పొల్యూషన్ కంపెనీల వల్ల, ఈ దివిసి అరవింద ఫార్మర్ కంపెనీల వల్ల మత్స్యకారుడు మొత్తం జీవనాధారం చచ్చిపోయింది సార్. చచ్చిపోయిన వ్యక్తి ఎలా వస్తారు సార్? మొత్తం జీవనాధారం సముద్రం లేదు. గతంలో 4 కిలోమీటర్ల వేటకి వెళ్తే ఎంతో సముద్రమైన చేపలు పడి ఇవాళ 40 మైళ్ళు వెళ్ళిన మత్స్య సంపద అనేది లేదు సార్. దీనివల్ల పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి మత్స్యకారుడు ఆవేదన ఆకలి తీర్చాలనేసి పవన్ కళ్యాణ్ గారు మేరే వేడుకుంటున్నారు సార్. అయితే ఎక్కువ సబ్జెక్ట్ ఉంది సార్. ఏంటంటే మా తీర ప్రాంత రక్షణ గోడ కోసమని పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల మీద ఉప్పాడ సముద్ర కోతకి కాపాడే రక్షణ నేను గెలిపిస్తాను సార్. రక్షణ గోడ అనేది 18 నెలల తర్వాత మాకు హామీ ఇచ్చేసారు. 18 నెలలు అయిపోయి సార్. అయితే ఇక్కడ 2 సంవత్సరాలు బడ్జెట్ ఎక్కువ వల్ల మా మధ్యకి వచ్చి నిన్న 9వ తారీఖున గురువారం నాడు, అయ్యా మనం ఎక్కువ బడ్జెట్ కాబట్టి నా ఒక సాయశక్తి కూడా కేంద్ర దృష్టి తీసుకెళ్లి నేను రాజకీయంలో ఉండగానే ఆ రక్షణ గోడ నేను గెలిపిస్తాను, గెలిపించలేని వెడల ఈ యొక్క ఉప్పాడ ప్రజల్లోనే నేను రాజీనామా చేసేసి రాజకీయాలు సంప పెట్టేసి నేను వెళ్ళిపోతాన్నాడు. ఆయన మాట మీద మన నమ్మకం ఉంది. ఆ యొక్క సభలో ఆయనకి విన్నపాలు తెలిపరిచి ఆయన కట్టుబడిగా చేస్తాడని, అలాగే జీవనాధారం కోసం కూడా మా బతుకుదారుల్లో ఒక పచ్చదనంలో తీసుకెళ్తాడని పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నారు సార్. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదండి హామీలు, అవునండి, అవన్నింటినీ మీకు అమలు పరచడానికి నమ్మకం అయితే ఉంది కదా? ఖచ్చితంగా 100% నమ్మకం ఉందండి. ఆయన చేస్తారు నమ్మకం ఉందని మేము ఇలా చెప్పుకోగలుగుతున్నాం సార్. మా బాధ ఆయన దగ్గర తీసుకెళ్ళాను సార్. అంటే నిన్న వచ్చారు, మా బాధ వ్యక్తపరచడానికి అవ్వదు జనాల్లోనూ. ఆయన రావడమే గొప్పదని మాకు మేము అక్కడ మాట్లాడడానికి అవ్వదు. సార్ చెప్పింది మేము వినాలా, అంతే కదండి. మనం మాట్లాడడానికి అవ్వదు. ఆయన అంత పెద్ద ఆయన వచ్చారంటే మా అవకాశం ఇవ్వాలా. అంటే ఇప్పుడు 3 నెలలు టైం ఇచ్చారండి. 7 నెలలు బతికేనండి ఎలా ఎంతవరకు అప్పు చేసుకుని అప్పు కూడా పుట్టలేదు సార్. ఇది సత్యం. ఎవరికి నాకే కాదు, 8 లక్షలు 10 లక్షలు 7 లక్షల అప్పులతో ఉన్నారండి అందరూ. ఈజీ చెప్పండి, ఇల్లు 20 రోజులకి మీరు కూడా జనంలో కూడా సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో చనిపోయిన కూడా ఏ రూపాయి రాలేదు. జిల్లా వ్యాప్తంగా 18 మందికి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున కలెక్టరేట్ లో కళ్యాణ్ గారి చేతి మీదుగా 5 లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే వేట నిజాంపట్నం బందరు గారి విషయం కూడా మాట్లాడతానని చెప్పారు. అది అలాగే రిలయన్స్ డబ్బులు 3 వారంలో ఆ పరిసర ప్రాంతాలకి 11,000 రూపాయలు వస్తాయి. అది కూడా సంభాషణ చేసి అది కూడా వచ్చేటట్టు చేస్తారన్నారు. అలాగే కొన్ని అంశాల మీద మరి అలా కొట్టుంది అన్నీ ఉన్నాయి కాబట్టి చేస్తారని నమ్మకం మేము నమ్ముతూ హామీ ఇచ్చిన హామీలను కూడా ప్రజలందరూ కూడా సంతృప్తి అయింది, ఓకే చేస్తాం. ఓకే.